దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము యెరెమీయా 44వ అధ్యాయము 19వ వచనం నుండి 25వ వచనం వరకు. మేము ఆకాశరానికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా, యెరెమీయా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను: యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసుకొనలేదా? అదే గదా ఆయన మనసునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టియు కట్టడలను బట్టియు ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టియు నడువక మీరు ధూపము వేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. మరియు యెరెమీయా ప్రజలనందరినీ స్త్రీలనందరినీ చూచి వారితో ఇట్లనెను: ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: ఆకాశరానికి ధూపము వేదుమనియు ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు. ఆమేన్.